మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ బోధించడానికి ప్రస్తుతం ఒక పెద్ద బ్యూటీ పార్లర్ ఎలా అలంకారం చేయాలా చర్మ జాగ్రత్తలు ప్రభుత్వం ఎస్ఎస్సీలో భాగంగా మాకు 9th to 10th నేర్చుకున్నారని వచ్చి ప్రాక్టికల్ చూసి వాళ్ళందరూ కూడా అట్లాగే ఈ సంవత్సరం కూడా ఎవరు రెడ్డి గారు కానీ సాయమాని గారు కానీ చంద్రబాబు గారు కానీ ఈ సహకారంతో ధైర్యంతో ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వం ఇంకా నిధులతో పైన ఆడిటోరియం కూడా ఆలోచన చేస్తున్నాము. అది పెద్ద సహకారంతో ఇంజనీరింగ్ సహకారంతో బాబు ఎమ్మెల్యే గారు మీ మధ్యకు వస్తారు. అందరూ ఉన్నారు, కొంతమంది ఉంటారు. చాలండి సార్. అందరూ చెప్పాలి కదా పేరెంట్స్ కి. నేటి బాలురే రేపటి పౌరులు. ఏమమ్మాయిలు కరెక్టేనా? మేము కూడా మీలాగానే బాగా చిన్నతనంలో ఉన్నప్పుడంతా ఇట్లే స్కూళ్ళలో వచ్చి చదువుకొని ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయినాక రకరకాల పరిస్థితుల్లో రకరకాల హోదాలలో రకరకాల ఉద్యోగాలలో మేము ఉంటున్నాం. మీరు కూడా కష్టపడి బాగా చదివితే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే మేము మీలాగానే చదువుకొని ఒక స్థాయికి పోయిన తర్వాత మిమ్మల్ని గురించి మాట్లాడే అవకాశం మాకు వచ్చింది ఇక్కడ. అటువంటి అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలా అనేది మీరందరూ చదువుకునే ప్రతి ఒక్క అమ్మాయిలు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలా. అట్లా చేరుకున్నప్పుడే మీ తల్లిదండ్రులు మీరందరూ మీ తల్లిదండ్రులకు మా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు అయినారు, మంచి చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించారనే ఒక సంతృప్తి కలిగించాలి వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు. కాబట్టి ఎన్నో కష్టాలు ఉండబడినప్పటికీ కూడా మిమ్మల్ని పిల్లలందరినీ స్కూళ్ళకి పంపించి మా పిల్లలు బాగా చదువుకోవాలా, మా అమ్మాయిలు బాగా చదువుకోవాలా, మా పిల్లలందరూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఈ తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి మిమ్మల్ని స్కూళ్ళకి పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం కూడా మీకు అందరికీ చదువును ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రధానంగా చదువును ప్రోత్సహిస్తున్నారు. మీరు పిల్లల చదువు కోసము తల్లిదండ్రుల ఖాతాలో ఒక్కొక్క వ్యక్తికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఇంట్లో 2 ఉండని, 3 ఉండని, 4 ఉండని, 5 మంది ఉండబడినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఏమ్మా మీ ఖాతాలలో పడిందా డబ్బులు? చేయతాయి పని వాళ్ళందరూ చేతులు ఎట్టండి. మరి ప్రభుత్వము మంచి విద్యను అందిస్తూ మరి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకునే దానికోసము మీకు ఆర్థిక సహాయం అందిస్తామండి. నేను ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి మీ కష్టానికి తోడుగా ఒక్కొక్క అమ్మాయికి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చదువును ప్రోత్సహించే దానికోసము ఎన్ని ఇబ్బందులు ఉండబడినప్పటికీ చదువుకుంటే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాలలో చదువుకోలేని మనం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటామనే ప్రభుత్వ ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు వీళ్ళందరూ ఆలోచన చేసి మీకు అందరికీ తల్లుల ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది. కాబట్టి పిల్లల కోసం వచ్చిన డబ్బును ప్రభుత్వం పిల్లల కోసం వేసిన డబ్బులో కొంతమంది మగవాళ్ళు భార్యల దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని పోయి దుబారా చేసి ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అట్లా ఇవ్వడంతో మీరు పిల్లల కోసం ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం ప్రభుత్వం ఇచ్చిందో దానికి మాత్రమే ఖర్చు పెట్టండి. ఇంటి పనులకు కూడా మీరు వాడుకోకూడదు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు పిల్లల చదువు కోసం అని ఇచ్చింది, చదువు కోసమే ఖర్చు పెట్టండి. వాళ్ళ బట్టలకు, పుస్తకాలకు, వాళ్ళ యొక్క అవసరాల కోసమే డబ్బులు ఖర్చు పెట్టండి. కాబట్టి మన పిల్లలు అభివృద్ధిలోకి చెందాలంటే తల్లిదండ్రులది ముఖ్య పాత్ర ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి
మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ఆ శ్రద్ధ పెట్టి మీ పిల్లలు చదివించుకొని మన ఊరికి ప్రతిష్ట వస్తుంది, మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. మీ కుటుంబాన్ని వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోగలిగినారంటే మన కుటుంబం అంతా బాగుపడుతుంది. ఈరోజు ఒక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి మరి టీచర్లు పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి భవిష్యత్తులో మీరు మీ సమయం ఉన్నప్పుడు నెల 2 నెలలకు ఒకసారి వచ్చి మరి విద్యార్థి మా అమ్మాయి ఎట్లా చదువుకుంటుంది ఏమని కూడా మీరు తెలుసుకొని విద్యను మీ బాగా పిల్లలను ప్రోత్సహించి చదివించి భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చే ప్రయత్నం మీరు తల్లిదండ్రులు చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారు ఈ స్కూళ్ళను నిరంతరం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఏకోన్ముఖంగా పనిచేస్తున్నారు. ఈ పిల్లలు మన స్కూల్లో అన్నిటికంటే ఫస్ట్గా నెంబర్ 1గా మన ఈ ఎద్దుల వెంకటేశ్వరమ్మ స్కూల్ ఉండాలనే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. స్కూల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మాతో కూడా మాట్లాడి ఈ లోటును మా స్కూల్లో ఉంది దాని మీద తీర్చాలని కూడా మాతో కూడా మాట్లాడుతుంటారు. బాగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని కూడా మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కానీ టీచర్లు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మీరు పిల్లలందరూ కూడా మంచి చదువులు జరిగే ఉన్నత స్థానాలకు చేరుకోగలిగితే మీరందరూ భవిష్యత్తులో అన్ని రకాల మీరు అభివృద్ధి చెందుతారు, దేశం అభివృద్ధి చెందుతుంది. గవర్నమెంట్ వారు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక యాప్ ను క్రియేట్ చేసింది. ఆ యాప్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని మీ పిల్లవాడి ఐడితో ఓపెన్ చేస్తే మీ పిల్లవాడి భవిష్యత్ అంతా కూడా అందులో కనిపిస్తుంది. రోజు స్కూల్కి వస్తున్నాడా లేదా, హోంవర్క్ ఇస్తున్నారా లేదా, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వీడి అటెండెన్స్ ఎలా ఉంది, వీడి మార్కుల ప్రగతి ఎలా ఉంది, ఇవన్నీ మీరు ఇంటి దగ్గర నుంచి చెక్ చేసుకొని వీలు చూసుకొని మళ్ళీ మీ టీచర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశము, ఇంత అవకాశము పేరెంట్ కు గవర్నమెంట్ కల్పిస్తుంది అంటే ఆలోచించండి, దీన్నంతా సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని ఊర్లలో, అన్ని గ్రామాలలో కూడా ఇటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ వైవిఎస్ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అదే టీచర్స్ అందరూ కూడా కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. మరియు ముఖ్యంగా తల్లులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ ఏమిటంటే తల్లులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వ్యవస్థ ఉంది. సో ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే తల్లులందరూ కూడా ముఖాలలో చిరునవ్వు చిందుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి డబ్బులు నిన్ననే ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 13,000 రూపాయలు వచ్చినాయమ్మా. మరి ఇక్కడ మన కడప జిల్లాకు సంబంధించి తీసుకున్నట్లయితే ఉన్నటువంటి అర్హుల సంఖ్య 3,13,406 మంది ఇటువంటి అర్హత ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి డబ్బులు పడినాయి. గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చంద్రబాబు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు నిన్ననే ప్రతి ఒక్క బిడ్డ తల్లి అకౌంట్ లో కూడా 13,000 రూపాయలు వేయడం జరిగింది. మరి తల్లులు గమనించాలా, పిల్లల బాధ్యత మన బిడ్డ బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటా ఉంది. విద్య కోసం, వైద్య కోసం ఎంతో ఖర్చు పెడతాంది గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మెగా పేరెంట్స్ మీటింగ్ అనేసి ఇది 4వ విడత పెట్టడం. మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే విద్యార్థులకు, టీచర్లకు, తల్లిదండ్రులకు ఏమిటి బాధ్యత, ఆ బాధ్యత అంటే పిల్లలు చదువు ఎట్లా చదువుతున్నారు. కాబట్టి నారా లోకేష్ గారు ఆలోచించి మెగా పేరెంట్స్ మీటింగ్ అని పెట్టడం జరిగింది. మెగా పేరెంట్స్ మీటింగ్ కి రావడము, అందరు కలిసి తల్లిదండ్రులు, పిల్లలు, మన ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ స్కూల్ ఉపాధ్యాయులు అయితే అందరు కలిసికట్టుగా ఇక్కడ భోజనం చేసి మీ పిల్లల భవిష్యత్తు, మా పిల్లలు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారనేసి స్కూల్ క్లాస్ టీచర్ నడుతున్న మనం ఏదంతా వీక్ ఉన్నాం, ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేసి టీచర్లు చెప్తారు. మనం కూడా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి మన బిడ్డలు అనేసి మీకు అవగాహన వస్తుంది. కేవలం దానికోసమని పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా అధిగమించి గవర్నమెంట్ స్కూల్లో ఇంత నాణ్యమైన విద్య అందిస్తున్నారంటే ఒక లోకేష్ గారి గురించి మనం అనుకోవాలి. కాబట్టి ఛాలెంజ్ గా నారా లోకేష్ గారు, నేను విద్యాశాఖ మంత్రిగా ఉంటాను, ఎన్ని కష్టాలు ఉంటాయో విద్యాశాఖ మంత్రి, చిన్న మిస్టేక్ జరిగినా, చిన్న పేపర్ లీకేజ్ జరిగినా, స్కూల్లో ఏ ఇష్యూ జరిగినా కానీ విద్యాశాఖ మంత్రి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాననేసి ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పిల్లలకు నాణ్యమైన విద్యనే కాకుండా వాళ్ళకి శారీరకంగా బాగుండాలని ఈరోజు స్పోర్ట్స్ పెట్టారు. తల్లిదండ్రులకు పిల్లలు కూడా స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పిల్లలు మంచిగా దృఢంగా పెరగాలంటే ఈ వయసులోనే పెరుగుదల ఉంటుంది. కాబట్టి మంచి నాణ్యమైన భోజనం కూడా అందిస్తున్నారు. నాణ్యమైన భోజనము, బట్టలు, షూస్ అన్ని నాణ్యత ప్రమాణంతో కూడుకున్న వ్యవస్థ. పిల్లలకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థుల ఖాతాలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మీరందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. విద్యార్థులకి ముఖ్యంగా ఇది ప్రెస్టీజియస్ స్కూలు. దాదాపుగా 1040 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇక్కడ మా ఆల్మోస్ట్ రాష్ట్రంలో 1-2 స్థానాల్లో ఈ స్కూల్ ఉంది. మీకందరికీ కూడా చక్కటి సౌకర్యాలు ఉన్నాయి, చక్కటి టీచర్లు ఉన్నారు. అందరూ మహిళా టీచర్లు కూడా చాలా మంది ఉన్నారు. మీరందరూ స్కూల్కి పేరు తేవాలా. మంచి విద్యార్థులుగా అనేక రంగాల్లో కూడా పేరు తెచ్చుకోవాలి. ఈ రోజంతా ప్రభుత్వ స్కూల్లో చదివిన పాఠశాలలో చదివిన వాళ్ళే ఎంతో మంది స్థాయిలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా పేరు తెచ్చుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.